అలాగే భరతవర్ష శివప్రసాద్ గారు, అలాగే సోదరి ఆర్ వాయిస్ శ్రీ నవత గారు, జై శ్రీరామ్ ఉన్నవాళ్ళు, ఇక్కడ భోజనశాల దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ స్వామీజీలు మరి కాసేపట్లో ఇక్కడ నిలబడినటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కూడా ఒకటే. అలా ఎక్కడిగా ఉన్నంత కాలం మనం ఏ దృష్టి. అలాగే శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం. అలాగే ఒక మహిళ మించి ఇద్దరు దిగ్గజుల ప్రసంగాలు ఉంటాయి. ఒకటి కరుణాకర్ సుబ్బురా, రెండు లలిత్ కుమార్. వీరిరువురు కూడా కారణ జన్ములు కనుక వారి యొక్క ఇవాటి ప్రసంగం చరిత్రలో నిలిచిపోయేలా. ఈ దేశం ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా మీ అందరూ ప్రశ్న ఉంటుంది. నేను హిందూ దేశం అని మనం చెబుతుంటే మనకు ఎంతో మంది వ్యతిరేకత చూపించేవాళ్ళు చాలా మంది బయట కనబడుతున్నారు. మనకు చాలా మంది మనకు ఇది హిందూ దేశం కాదు అని హిందూ దేశంలోనే ఉండి మనకి ప్రశ్నిస్తున్నారు అనుకుంటాం మనకి. సో ఇలాంటి దేశంలో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా చాలా హిందూ సంస్థలు రావాలి. ఈ పాషాండ మతం ఏవైతే మత మార్పులు చేస్తున్నారో, ఒకడేమో వేలాడి శివాని భక్తుడు, ఉపయోగపడుతుంది. ఎక్కడ మాట సర్దన మూట అంటారు. అనేక సందర్భాల్లో పూర్తి మద్దతు ఇచ్చి వారు చేస్తున్న కార్యక్రమాలన్నింటికి రెండు కన్నుగా నిలబడి వారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆ యొక్క అనుబంధమే నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు హిందుత్వాన్ని ఎంతో కాపాడుకోవటానికి, జనంలో దీని యొక్క ప్రాచుర్యం పెంపొందించడానికి దేవతల్ని దూషించినా, నిందించినా, తోలనాడినా, తక్కువ చేసినా కూడా హిందువుల వైపు నుండి ప్రతిఘటన అనేది ఆ స్థాయిలో వచ్చేది కాదండి. అది నాకు గుర్తు, నాకంటే మీ అందరికీ బాగా గుర్తు. శివశక్తి దశాబ్ద వార్షికోత్సవ పండుగ, 10 సంవత్సరాల పండుగ. మంది అమాయకంగా ప్రలోభాలకి, మోసాలకి, కుట్రలకి లొంగిపోయి చాలా మంది మతం మారిపోయి మన వాళ్లే అటు వెళ్ళిన తర్వాత మన ధర్మాన్ని బూతులు తిడుతూ, మన ధర్మాన్ని అవమానిస్తూ, రకరకాలుగా మోసాలు చేస్తూ, ఇంకా మిగిలిన మన వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేయడం కోసం నానా రకాల నాటకాలు వేస్తూ ఉన్నారు. ఆ మత కేసులు, పోలీస్ కేసులు, నా మీద ఒక 8 కేసులు, కరుణాకర్ మీద ఒక 8 కేసులు, లలిత్ కుమార్ మీద ఒక 9 కేసులు, ఇట్లా ఎన్నో కేసులు పడి నెలకొకసారి కోర్టుకి వెళ్తే మొన్న 9వ తారీఖు ఒక కేసు కొట్టేస్తారండి. ఇవన్నీ పడ్డా ఎందుకు నిలబడ్డాము అంటే ఒకటే కారణం, ప్రతి ఒక్క హిందువు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కనుక మనం పని చేయకపోతే ఈ 30
సంవత్సరాలు కనుక మనం పనిచేయకపోతే 2050 కల్లా మనం పనిచేసేటటువంటి అవకాశం లేదు. ప్రతి ఒక్క హిందువు ఈ సంవత్సరం నుంచే పనిచేయాలి, ఈ రోజు నుంచే పనిచేయాలి, ఈ క్షణం నుంచే పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలి. పాకిస్తాన్ పోయింది ఊరుకున్నాం, బంగ్లాదేశ్ పోయింది ఊరుకున్నాం, ఇంకా భారతదేశంలో కాశ్మీర్ నాదంటున్నారు, కేరళ నాదంటున్నారు, బెంగాల్ నాదంటున్నారు. ఇంకా ఎంత భూభాగాన్ని కోల్పోతాం? హిందుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. హిందుత్వానికి, హిందూ దేవుళ్లకు, సనాతన ధర్మానికి ఏ నష్టము లేదు. ప్రపంచంలో అనేక దేశాలలో దేవాలయాలు ఉన్నాయి, నిత్య కైంకర్యాలు ఉన్నాయి, అక్కడ భక్తులు ఉన్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు, అక్కడ అన్ని రకాల మాలలు వేసుకుంటున్నారు. ధర్మం నడుస్తుంది, హిందుత్వము నడుస్తుంది, రాముడి గుడి ఉంది, కృష్ణుడి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళందరూ నువ్వు పోవే అని ఆయన ఒక దిక్కుమైన మాట కూడా అన్నాడు. అది మనం చెప్పలేం. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. మనం జగన్మాతని భావిస్తాం, కోట్ల మంది ఆరాధ్య దేవత ఇంత దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారని చెప్పి చాలా ఆవేదన కలిగి కన్నీళ్ళు వచ్చి ఫోన్ చేశాను. ఆ వీడియోలో కనబడిన నెంబర్ ఏదో ఉంటే ఫోన్ చేశాను. అవతల వైపు ఎవరో ఫోన్ ఎత్తాడు. వాడు అంటాడు, నీకు చేత చేసుకోవాలన్నాడు. నేను ఆలోచించి నాకేం చేత అవుతుందా అని ఆలోచించి నేనే దేవుడు సినిమా తీశాను. దాంట్లో ఏం చేయాలో చేశాం. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కనకదుర్గమ్మని ఇలా అవమానిస్తే, ఈ విధంగా చిత్రీకరించిన, దుర్మార్గంగా చిత్రీకరించిన కనకదుర్గమ్మ ఏమన్నా కదిలి వస్తుందా, కొండ దిగి వస్తుందా, ఏం చేస్తుంది అని అనుకున్నారు. కానీ కనకదుర్గమ్మ రాలేదు, కానీ కొడుకొచ్చాడు. వేలు పెట్టే కుట్టనా అని చీమ కథలో కూడా శాస్త్ర ధర్మాన్ని బోధించినటువంటి జాతికి వారసులం మనం. వీళ్ళు రాముడు మంచి బాలుడు అని మాత్రమే వినుంటారు, అదొక్కటే చదువుకుని ఉంటారు. కానీ అదే రామాయణంలో రణకర్కశుడైనటువంటి రాముడు కూడా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాం కదా, విషపూరితమైనటువంటి భావజాలం అని చెప్పి. క్షీరసాగర మతంలో పుట్టినటువంటి హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగినట్లుగా ఈ విషపూరితమైనటువంటి భావజాలాన్ని శివశక్తి మింగేస్తుంది. హిందూ రాష్ట్రమును పూజిద్దాం, హైందవ జాతిని సేవిద్దాం, విశ్వశాంతికే హిందూ సంఘటన సోపానమ్మని చూపిద్దాం, సోపానమ్మని చూపిద్దాం. రూపుదిద్దినటువంటి చిరంజీవి కరుణాకర్ సుగుణ ఈయనతో పాటు తన యొక్క సమయాన్ని, జీవితాన్ని ధర్మం కోసం సాధారణంగా వైద్యం చదువుకునే వాళ్ళని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. వైద్యం ఎందుకు చదువుకోవాలా అంటే రోగాలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికో, ఆరోగ్యాన్ని కలిగించడానికో ఇంటిగా చెబుతూ ఉంటారు. కానీ ఆ వైద్యాన్ని ఎందుకు చదువుకోవాలి అని అంటే చిన్న తప్పుకి అంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆడే ఉండదు. లాడ్జికి పోయిందా జై
దేశంలో పట్టుకోలేవు అలా అని అటాక్ చేసిన వారిని విడిచిపెట్టరు. అటాక్ చేసిన వారందరికీ కూడా కౌంటర్లు ఇస్తారు. వారి యొక్క కౌంటర్లో అటాక్ చేసిన వారు ఏదైతే మాట్లాడతారో వాటన్నిటిని ఎన్కౌంటర్ కూడా చేస్తారు. అది వారి యొక్క సేవ, వారి యొక్క నైపుణ్యం.